స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నారు. గతంలోకి మళ్ళీ ప్రభుత్వానికి అక్కడ లాయల్టీ చూపించట్లేదు వీళ్ళు. వీళ్ళ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకున్నారు. వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టట్లేదు. వాళ్ళు కావాలని అడిగితే గ్యారంటీ మద్దతు ఇచ్చేస్తాడు ఇతను. ఉన్నది నలుగురే కాబట్టి వాళ్ళు అడగట్లేదు. వాళ్ళతో ఏమీ నెగిటివ్ గా ఫైట్ చేయట్లా. రెండవది ఐఎన్డిఏ వైపుకి వెళ్ళట్లేదు అతను. ఐఎన్డిఏ తీసుకున్న నిర్ణయాలు స్టాలిన్ పెట్టినటువంటి సభకి లెటర్ రాయటమో లేకపోతే ఇంకో దానికో లెటర్లు తప్పించి ఐఎన్డిఏకి మద్దతు ఇస్తున్నామని చెప్పట్లా. అంటే ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించి ఉన్న 4 ఎంపీలు ఒక ఎంపీని అరెస్ట్ చేసి ఇప్పుడు లోపల పెడితే పార్టీ అధ్యక్షుడిగా ఈయన జాతీయ స్థాయిలో దీని గురించి వివరించాల్సిన అవసరం ఏమి ఉండదా? చెప్పాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏం పార్టీ తరపున వెళ్ళి ప్రచారం చేయలేదు కదా అక్కడ. కాకపోతే లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి కేసుల గురించి అని చెప్పాడు ఆయన. లేదా అప్పుడున్న ప్రభుత్వాన్ని అడిగారు. అంటే అప్పుడు కేంద్ర పెద్దలను కలిశారని కదా. కేంద్ర పెద్దలను కలవడం వేరు. అది ఆ సమయంలో కలిస్తే అంటే అప్పుడు జగన్ అరెస్ట్ చేస్తే వీళ్ళు కలవాలి భారతి. అంతేగాని ఇట్లా ఉండదు కదా అక్కడ. ప్రాక్టికల్ పాయింట్ అది కాదు. ఇక్కడ బేసిక్ గా ఏంటంటే ఢిల్లీ ఇప్పుడు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెళ్తే ఆ కూటమికో ఈ కూటమికో జగన్ అరెస్ట్ చేస్తే చూస్తారు కానీ మిథున్ రెడ్డి అరెస్ట్ కి సంబంధించి అంత అక్కడ ఏం చేసేది కూడా ఏం లేదు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే జగన్ వే ఆఫ్ పాలిటిక్స్ ఎట్లా ఉంటుందంటే రెస్పెక్ట్ రిసీవింగ్ కోరుకుంటాడు అతను. ఇప్పుడు అక్కడ ఎవడు పట్టించుకుంటాడు జగన్ని? ఇంకా అతను అంటే ప్రతిపక్షంలో ఉన్నారనా? అంతే కదా. ఏ పక్షాన లేకపోవడం. మరి 2014-19 మధ్యలో దాదాపు 13 సార్లు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు, ఏ పక్షాన లేరు. అప్పుడు కూడా బీజేపీ వీళ్ళ పక్షానే ఉంది. అయినా ఎందుకు మరి కలిసి వచ్చారు అప్పటికి ఇప్పటికి? ఆ రోజున ఈటి గురించినే కదా ప్రత్యేక హోదా అనేవారు. అంతే, ఆటి గురించినే వెళ్ళి గెలుస్తున్నట్టు చూపెట్టేవారు అనేవారు. అంతే. అదే కానీ వీళ్ళే రాసేవారు అప్పుడు జగన్ కేసుల గురించి వెళ్తున్నారు అనేది వీళ్ళు రాసేవారు. ఏంటనేది నిజం తెలియదు కానీ వెళ్ళారు కదా. నేను అనేది ఆ రోజున ఉన్నటువంటి బీజేపీ అధినాయకత్వం దగ్గరికి వెళ్ళింది తక్కువ. మోడీని కలిసినప్పుడు ఎంత పత్రం ఇట్లా అంతకు తప్పించేం లేదు. ఇప్పుడు ఈ తనే 5 ఏళ్ళు ఉండి 5 ఏళ్ళు అయ్యే వెంట పత్రాలు ఇచ్చి ఇప్పుడు ఇస్తానంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు ఆ రాజకీయం కూడా పనికిరాదు ఇతనికి బేసిక్ గా. ఇంకోటి వీళ్లతో ఐఎన్డిఏతో కలిసే ఉద్దేశం లేదు అతనికి.